ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం 19 జనవరి నుండి 25 జనవరి వరకు ఈ వారం అంతా కూడా చక్కని శుభయోగం ఏర్పడి చక్కగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఆరోగ్యం, కుటుంబంలో చక్కని ప్రశాంత వాతావరణం, విద్యాభివృద్ధి ఇత్యాదులన్నీ కూడా జరగాలని, ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మనసారా శ్రేయప్రతిని ప్రార్థిస్తూ, ఇక ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మేషాది 12 రాశుల వారికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ఫలితాలు మనం పొందబోతున్నామో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా గత వారానికన్నా కాస్త భిన్నంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని అభివృద్ధి, సమాజంలో పేరు ప్రతిష్ట, మీ యొక్క అవసరం మీ యొక్క తోటి వారికి ఏర్పడటం, మీ యొక్క వ్యక్తిత్వానికి, మీరు చేసేటువంటి పనికి చక్కని గౌరవము, ఒక రకమైనటువంటి గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం ప్రయాణాల్లో కూడా కాస్త లాభాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో చక్కని అభివృద్ధి కనబడుతోంది. అంతేకాకుండా నూతన వస్తు ప్రాప్తి, పరోపకారం కోసం ఎవరికో ఏదో సహాయం చేయాలనేటువంటి కొంత ఆరాటం మీలో ఉండడం వల్ల తద్వారా ఒక చక్కని మంచి పని చేశాం కదా అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో ఉండేటువంటి ప్రముఖులతో కలయిక, సమాజంలో ఉండేటువంటి పెద్దవారితో చక్కని ఒక రకమైనటువంటి పరిచయాలు, తద్వారా వారికి మీ అవసరం ఉండడం, వారి యొక్క పరిచయం వల్ల మీ గౌరవం పెరగటం, ఇలాంటివన్నీ కూడా ఊహించకుండా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తండ్రికి సంబంధించినటువంటి స్థిర చరాస్తుల విషయాలలో కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు చక్కని అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకున్నటువంటి స్థానాన్ని మీరు చేరుకోవడంలో చాలా ముందుగా ఉంటారని కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు యథావిధిగా హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు గణపతి అష్టోత్తరాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఏదో తెలియనట్టు ఒక అశాంతి, మీకు తెలియదు, ఒకరు చెప్తే వినరు, అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఊహించినటువంటి సమస్యలు, ఊహించినటువంటి ఒక రకమైనటువంటి కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అతి కోపం వల్ల ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడం, మీరు శారీరకంగా మానసికంగా ఒక రకమైనటువంటి అశాంతికి లోనవడం కూడా కనపడుతుంది. కనుక కాస్త మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవడం, మీలో మీకే ఒక రకమైనటువంటి ఆత్మక్షోభ, ఘోష, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక బంధుమిత్రులకు కూడా అనవసర విరోధాలు, మీరు ఎంత చక్కగా ఉన్నా కానీ, ఏటి వారికి ఎంత మేలు చేయాలనుకున్నా కానీ నన్ను అర్థం చేసుకునేటువంటి వారే లేరు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక నిర్వేదం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఔషధ సేవనము లేదా వైద్యశాలలోకి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు, వైద్యుడిని సంప్రదించడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణాల్లో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇక ఆర్థిక పరంగా మీకు రావాల్సిన ధనం కాస్త చేతికి అందకున్నా కానీ తొందరపాటుతనం వల్ల అది రావాల్సింది కాస్త ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కనుక కాస్త మౌనైన కలహం నాస్తి అనేటువంటి న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విపరీతమైనటువంటి మానసికంగా ఒక రకమైనటువంటి ఉష్ణ తాపం వల్ల, ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి కోరికలు ఆలోచించడం వల్ల చికాకు, ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విపరీతమైన తొందరపాటు, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కానటువంటి పరిస్థితి, సహచరులపై ఒక రకమైనటువంటి కోపము, గృహంలో కూడా ప్రతి వాళ్ళని కూడా తొందరపాటు వల్ల ఎటువారి ఒక మనస్సును కష్టపెట్టేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక శారీరకంగా ఒక రకమైనటువంటి సౌఖ్యం లేకపోవటం, విపరీతమైన శారీరక శ్రమ, పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ మూలకంగా ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సంప్రదించాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు కూడా కాస్త తొందరపాటుతనం లేకుండా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. స్త్రీలకు కూడా కాస్త ఓపిక అవసరం. తద్వారా అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొన్ని పనులు కాస్త వాయిదా పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఈ వారం అంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళు చక్కని లక్ష్మీ నృసింహ స్తోత్ర కరావలంబన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి గత వారానికి కాస్త భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసికమైన క్లేశం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి చికాకు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా మీ యొక్క అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో పెద్దగా చికాకులు ఉండకున్నా కానీ గృహ వాతావరణంలో కాస్త చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా అవి పరిణమించడం ఇలాంటివన్నీ కూడా సమస్యలతో చక్కగా ఒక రకమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశాలే కనపడుతున్నాయి. విపరీతమైన కోపము, ఒకరికి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండము, లేక ఒకరి దగ్గర సేవ చేస్తూ ఉండము, ఇలాంటివన్నీ కూడా జీవితం అంతా కూడా ఈ రకమైనటువంటి జీవితమా అనేటువంటి ఒక రకమైనటువంటి మీలో మీకే నిర్వేదం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు కాస్త వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాల్లో ఉండేటువంటి కొన్ని బంధువుల వల్ల కానీ లేదా మీ యొక్క తోబుట్టువుల వల్ల కానీ కొంత మీకు మేలో లేదా ఒక రకమైనటువంటి కొన్ని బహుమతులు మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ధనం వ్యయం విపరీతంగా కనపడుతుంది. కొంత సత్కార్యాల కోసం కూడా కొంత ధనాన్ని మీరు వ్యయం చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ కనకధార స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకంతా కూడా ఈ వారం ఒక రకమైనటువంటి మానసిక ఉత్సాహం, ఒక రకమైనటువంటి మనోధైర్యం, మీపై మీకే ఒక రకమైనటువంటి చక్కని మానసిక స్థైర్యం పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా కానీ ఎలాంటి పరిస్థితులైనా తాము ఎదుర్కొంటాము అనేటువంటి ఒక మనోధైర్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. శత్రువులు మిత్రులు అవటం, రావలసినటువంటి ధనం, అందవలసినటువంటి ధనం అంతా కూడా మీకు సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక నూతన వ్యాపారాలకై కానీ లేదా కొత్త రకమైనటువంటి కొన్ని ఒక ప్రాజెక్ట్స్ మీరు ప్రారంభించడానికి
ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్థానచలనం కోసమో లేదా మీ అవసరానికోసమై కొందరు మిమ్మల్ని మీరు పనిచేసేటువంటి శాఖను కానీ మీరు పనిచేసేటువంటి ఒక విభాగాన్ని కానీ మార్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ప్రయాణాలు లాభిస్తాయి. కొండ ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పర్వత ప్రాంత నివాసం కూడా కనపడుతుంది. సంతానం కోసమే మీరు చేసేటువంటి అభివృద్ధి కోసమే మీరు చేసేటువంటి పనులు పరిపూర్ణంగా దూరదృష్టితో ఆలోచించినటువంటి మీ యొక్క అంచనాలు నిజమవుతాయని తెలిసి నిజమైనాయని తెలిసి మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. ద్వితీయ సంతానం యొక్క విద్యా విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మీ యొక్క ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. గత వారంలాగే ఈ వారం కూడా ఉత్సాహం ఉల్లాసం ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కుటుంబ మూలకంగా చిన్న చిన్న సమస్యలు అవి పెద్దగా మీరు ఊహించుకోవటం వల్ల మీకే మీరు సమస్యలను సృష్టించుకునేటువంటి అవకాశం కనపడుతుంది. గృహ వాతావరణాన్ని మీకై మీరు ఒక రకమైనటువంటి చక్కగా మీకై మీరు ప్రశాంతంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అందులో మీరు కొంతవరకు ఒక రకమైనటువంటి కార్యసాధన మీరు పొందుతారు. కొంతవరకు పరిపూర్ణంగా మీరు దాంట్లో నిమగ్నం అవుతారు. ఇక శారీరక బాధ ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక పెద్దల యొక్క కలయిక సద్గోష్ఠి ఇవన్నీ గత వారంలాగే ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు చక్కని ఆనందాన్ని పరిపూర్ణమైనటువంటి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల మీరు భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి కొన్ని పనులకు ఉన్నత విద్యాభ్యాసానికి కానీ ఇవన్నిటికీ కూడా చక్కని మీకు ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో యథావిధిగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో మాత్రం తనకు మాలిన ధర్మం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తొందరపాటుతనం వల్ల ఎక్కడా కూడా సాక్షి సంతకాలు కానీ ఇలాంటివి కాస్త చేయడంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ లేదా బృహస్పతి యొక్క అష్టోత్తర శతనామము శనేశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సమయం. తొందరపాటుతనం వల్ల ఎదుటివారి యొక్క అభిప్రాయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకపోవటం, ఎదుటివారు మాట్లాడినటువంటి విషయంలో కాస్త మీరు అపార్థం చేసుకొని తొందరపాటుతనం వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల అది భవిష్యత్తుకు చాలా ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. కనుక భవిష్యత్తులో మీకు ఏర్పడేటువంటి ప్రయోజనాలను కూడా మీకై మీరు తోసిపుచ్చుకునే వాళ్ళు అవుతారు. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగంలో ముఖ్యంగా పై అధికారుల యొక్క మాటలకు కానీ లేదా మీ యొక్క యాజమాన్య యొక్క మాటలకు కానీ తొందరపాటుతనం వల్ల ఆవేశంతో ఉద్యోగాన్ని మారాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంది సుమ. అందుచేత అలాంటి వాటి విషయాలలో కాస్త నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా పెద్దల వాక్యం. అంచేత ఆ విధంగా ఎటువారిని కష్టపెట్టకుండా మీకై మీరు ఇబ్బంది పడకుండా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉండవచ్చు. ప్రయాణాల్లో కాస్త విఘ్నాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటుతనము అనవసరమైనటువంటి మీ యొక్క అత్యుత్సాహం వల్ల విలువైనటువంటి కొంత ధనాన్ని కానీ లేదా విలువైన పత్రాలను కానీ మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శత్రువులు తెలియకుండానే పరోక్షమైన శత్రువులు మీపై ఒక రకంగా
అటాక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంచేత ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు యథావిధిగా శనేశ్వర ధ్యానం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసికంగా ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా మీకే మీరు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు, మీలో ఉండేటువంటి నిద్రాణమైనటువంటి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలను మీకే మీరు వాటిని వెలికి తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ప్రతి విషయానికి నిరాశ నిస్పృహతో ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ రాశి స్త్రీలకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి చికాకు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ప్రతి విషయంలో కూడా అనవసరమైన కోపాన్ని దూరంగా ఉంచండి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. సంతానం కోసమై కొన్ని దేవాలయాలకు వెళ్ళటము, ఒక రకమైన ధార్మికమైనటువంటి కొన్ని పూజలు చేయటము, వాటి పరంగా కొంత మీకు ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పేరు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి లోటు ఉండదు. సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. అయితే మీలో ఉండేటువంటి భావోద్రేకత వల్ల, మీలో ఉండేటువంటి కొన్ని విషయాలను మీరు ఎదుటివారికి చెప్పుకోకపోవటం వల్ల, ఈ రకమైనటువంటి లక్షణాల వల్ల కొంత మీరు నష్టపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్యం విషయంలో యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. ధనం కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చు. ధన విషయంలో ఆర్థికంగా కొన్ని చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉన్న ధనాన్ని కాస్త జాగ్రత్త పరుచుకుంటే సంపాదించుకున్నా పర్వాలేదు అనేటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంతో పాటు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీరు ఎంత సరిగా ఉన్నా, ఎదుటివారి యొక్క శ్రేయస్సు ఎంత కోరినా కానీ, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మీకు తెలియకుండానే ఎదుటివారు మిమ్మల్ని కాస్త మోసం చేసే అవకాశం ఉంది. మీ పక్కకే ఉండి మీకు తెలియకుండా మీ చేతిలో ఉన్న వస్తువును లాక్కునేంత నేర్పు ఎదుటివారిలో ఉందనే విషయాన్ని మీరు కాస్త గమనించి జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్నేహాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. మీలో ఉన్న రహస్యాలను ఎదుటివారికి తెలపడం వల్ల కొన్ని ఇబ్బందులు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు మీకై మీరు కొని తెచ్చుకునేవారు అవుతారు. కనుక రహస్యాలను బయటకు చెప్పడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. నూతన పరిచయాల వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి యందు ఒక రకమైనటువంటి చిక్కులు, స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక కాస్త మీ యొక్క పరిధి, మీ యొక్క స్థాయి ఎంతవరకు ఊహించి ఆలోచించి అంతవరకే ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. బంధుమిత్రులతో ఒక రకమైనటువంటి చికాకులు, తొందరపాటు ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల మీకే మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం. ఎదుటివారి యొక్క శ్రేయస్సు కోరి కూడా వాస్తవాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక అలాంటి విషయాలలో కాస్త మంచిని కూడా కాస్త ఆగి ఒక పరోక్షంగా చెప్పవలసినటువంటి న్యాయము, ధర్మం ఉంది. కనుక ఆ విధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు దుర్గా స్తోత్రం కానీ లేదా మహాలక్ష్మి స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా ఏం చేయాలో తోచదు. మలిన వస్త్రధారణ, సోమరితనము, జీర్ణ గృహాల్లో నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి కొందరికి. అంటే దూర ప్రయాణాలు చేయడము,
అక్కడేదో పురాతనమైనటువంటి కొన్ని వసతి గృహాల్లో ఉండటము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు, అలాంటి అవసరాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో పరిపూర్ణంగా శ్రద్ధ తీసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. అంతేకాకుండా ధనం మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక మానసికమైన విచారం, కారణం తెలియదు, మనోవేదన మాత్రం ఉంటుంది. ఈ రకమైనటువంటి చికాకు కూడా కనపడుతోంది. ప్రతి విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు, ఒక పని పూర్తి అయ్యేంత వరకు కూడా దానిలో ఒక రకమైనటువంటి అపనమ్మకం, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అకాల భోజనం వల్ల గర్భ సంబంధమైనటువంటి, ముఖ్యంగా ఒక రకమైనటువంటి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో కాస్త నియంత్రణ అవసరం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బంధుమిత్రులతో అకారణ వైరాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైతే మీ యొక్క సలహా చెప్పండి, లేనట్లయితే మౌనేన కలహం నాస్తి, ఈ న్యాయాన్ని మీరు పాటించండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించండి, గణపతి అర్చన చేయండి, అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక ఘర్షణ, ధనహాని, విపరీతమైనటువంటి ధనం ఖర్చు చేసేటువంటి పరిస్థితి, అకారణంగా ధనాన్ని ఖర్చు చేయడం, అకారణ కలహాలు, మీరు చేసినటువంటి మంచి పనులకు గతంలో మీరు సహాయం ఎవరికైతే చేశారో ఆ సహాయం అంతా కేవలం ఒక క్షణం మీరు మాట్లాడినటువంటి మాట వల్ల, ఒక క్షణం మీరు చేసినటువంటి ఒక చిన్న అనాలోచితమైనటువంటి విషయం వల్ల అదంతా కాస్త బూడిదలో పోసిన పన్నీరులా అయ్యే అవకాశం ఉంది కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వారం అంత అనుకూలంగా లేదు కనుక అనవసరమైనటువంటి మాటలతో, మీ చేష్టలతో ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, తద్వారా శారీరకమైనటువంటి కొన్ని చికాకులు, రుణమూలకంగా కొన్ని చికాకులు, ధనం ఇవ్వటంలో కానీ ఇచ్చిన ధనాన్ని మళ్ళీ తీసుకోవటంలో కానీ ఒక రకమైనటువంటి ఇబ్బందులు మీకై మీరు కొని తెచ్చుకోవటం, లేదా కొంత ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆలస్యంగా చేసేటువంటి పనుల యొక్క ఫలితం కాస్త మీకు ఈ వారం ఆలస్యంగా రావచ్చు, లేదా కాస్త ఈ వారం కాస్త మీరు వేచి ఉండండి. ఫలితం కోసమే కాస్త ఎక్కువగా ఆరాటపడకండి. తొందరపడి వచ్చే వారం ఏదైనా ఫలితం మీకు కలగవచ్చు. మీకై మీరు తొందరపాటు వల్ల ఒక రకమైనటువంటి జరిగేటువంటి పనులను కాస్త కూడా జరగకుండా చేసుకునే అవకాశం ఉంది కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణం, దేవాలయంకి వెళ్ళటం, అక్కడ ఏదైనా పేదలకు కొంత అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకంతా కూడా ఈ వారం శుభకార్యాచరణ వల్ల చక్కని మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఇక నూతన పరిచయాల వల్ల కొంత మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు ఏర్పడవచ్చు. మీ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, మీ యొక్క సంతానం యొక్క వారిలో ఉండేటువంటి మీపై ఉండేటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. గృహాన్ని యొక్క మరమ్మతులు చేయడం, పునర్నిర్మాణ విషయాలలో కాస్త ఒక రకమైన కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. సంతానాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళిద్దరిలో సమన్వయం చేయాల్సినటువంటి కొంత బాధ్యత కూడా మీపై ఉండేటువంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులు కూడా ఈ వారం రావచ్చు. యథావిధిగా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. సకాలానికి ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది.
మీ యొక్క విలువను, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. కాస్త శ్రమించండి. మీకై మీకు ఏర్పడినటువంటి ఆ అపనమ్మకాన్ని కాస్త దూరం చేసే ప్రయత్నం చేయండి. విశ్వాసంతో ముందుకెళ్ళండి. విజయం మీ చెంతనే ఉందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. కాస్త శ్రమించండి. ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి నిర్ణయాత్మకంగా విచక్షణతో కాస్త ముందుకెళ్ళినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు మీకు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు వీలైనంత వరకు కొంతమంది పేదలకు కానీ గోవుకు కానీ కాస్త ఆహారము, ఆకుకూరలు లేదా గోధుమలు ఇలాంటివన్నీ కూడా తినిపించే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నా స్థాయి మేరకు నేను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు ఈ వారం అంతా కూడా పొంది ఆ శ్రీహప్పతి అనుకూలం వల్ల, ఆ శ్రీహప్పతి పరిపూర్ణమైన కృపా కటాక్షం వల్ల ఆనందంగా, ఉత్సాహంగా, హాయిగా గడపాలని భావిస్తూ ఆ విధమైనటువంటి భావన మనసులో చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.